నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో కన్నుల పండుగగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. శ్రీ దుర్గాష్టమి సందర్భంగా బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి భక్తులకు దర్శనమిచ్చారు. విశేషంగా పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్న భక్తజనం. తెనాలి నియోజకవర్గంలో పలు చోట్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేశారు ఎమ్మెల్సీ ఆలపాటి. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేయనున్నట్లు శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రూరల్ మండలం హాఫ్పేట పట్టణంలోని 30వ వార్డులో బుధవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినాతో కలిసి ఆయన పాల్గొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు పలువురు పార్టీ నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ బుధవారం శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజన్న ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. జీఎస్టీ తగ్గింపు చారిత్రాత్మక నిర్ణయమని, దాని వలన పేదలకు కూడా భారం తగ్గుతుందని అన్నారు. కరెంటు బిల్లుల తగ్గింపు, మహిళలకు స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం, దానితో పాటు ఉచిత గ్యాస్ పథకం వంటివి ఎన్నో అమలు చేయడంతో పాటు రైతులకు గతంలో 13,500గా ఉన్న సాయాన్ని 20,000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ హెన్రీ క్రిస్టినా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఈ పెన్షన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నట్లు, అందులో భాగంగా తొలి విడతలో 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్, కౌన్సిలర్ కె జైపాల్, పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఏ అవసరాలు అయితే ఉన్నాయో వైద్యం, ఆరోగ్యం, అదేవిధంగా విద్య, మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటినీ సంపూర్ణంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా చేయటం అనేదే ఈ పరిపాలన, ఈ కూటమి నాయకత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి మీకు మనం చేస్తాం. ఆ రకంగా ఈ రోజున ఈ పాలన 15 నెలల నుంచి సాగుతూ ఉంది. ఆ పాలన గురించి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఇవాళ రాజకీయాలకు అతీతంగా వాళ్ళు పెన్షన్ ఇస్తున్నామంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లా. ఏ ఒక్క రాష్ట్రంలో అయినా సరే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టుగా 4,000 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి, అదేవిధంగా అంగవైకల్యులు అయితే 6,000 రూపాయలు, లేకపోతే ఏదైనా వ్యాధిగ్రస్తులైపోయి వాళ్ళే కదలలేకపోతే ఈ ఏదైతే ఉందో డయాలసిస్ చేయించుకున్న వాళ్ళు వీళ్ళకి 10,000 రూపాయలు, మంచానికి అతుక్కుపోయి మంచంలోనే అన్నీ అనుకున్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడైనా ఏ 135 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ భారతదేశంలో, 30 రాష్ట్రాలు ఉన్న ఈ భారతదేశంలో, 4 కేంద్ర పాలితలు ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే మనకంటే ఉన్నతంగా, మనకంటే అన్ని రంగాల్లో ముందున్నటువంటి మహారాష్ట్ర కానీ, బెంగళూరు కానీ, తెలంగాణ కానీ ఎవరు చేయలేనటువంటి, ఎందుకంటే పేదవాడితోనే మన జీవనం, పేదవాడి యొక్క అభివృద్ధి మన యొక్క మేనిఫెస్టోలు ఏదైతే పెట్టారో వాటిని ఈరోజు నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల్లో, పట్టణాల్లో వికలాంగులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, భర్త చనిపోయినటువంటి వారికి, విధవరాండ్రికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన వాళ్ళకి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు. మరి గత ప్రభుత్వం 2,000 ఇచ్చేది, చివరిలో 3,000 ఇస్తామని కూడా ఇవ్వకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి చూసాం. మరి ఈరోజు చంద్రబాబు గారు ఏదైతే మాట ఇచ్చారో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఈరోజు ఇస్తూ ఉన్నారు.
తెనాలి బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు, చండీ యాగాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం శ్రీ వాసవి అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం శ్రీ వాసవి అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉదయం విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని, ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని నిర్వాహకులు తెలియజేశారు. తెనాలి పట్టణం బోసు రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని ఈ రోజున విశేషమైనటువంటి అలంకారము ఆ యొక్క మహిషాసును మర్దించినటువంటి మహిషాసును మర్దిని దేవి అలంకారంతో వాసవి అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే దేవేరులుగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మహాకాళీదేవి గారిని దర్శనమిస్తూ ఉన్నారు. మరి విశేషమైనటువంటి యొక్క మహర్నవమి రోజున ఈ యొక్క మహిషాసున మర్దిని నమస్కారం చేసుకున్నట్లయితే వారికి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. మరి ఇలాంటి రోగరుజుములు ఉన్నా కానీ అమ్మవారి దర్శించుకున్న, అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించిన సర్వోపద్రవశం అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయం చేసి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తెనాలి మారిసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థానం అధ్యక్షులు గ్రంథిసేతు మాధవరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మారిసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో భక్తులు దర్శనమిచ్చారు. భక్తులకు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకున్నారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు ఉంటాయని ఆలయ అర్చకులు తెలిపారు. జగదూరు శంకరాచార్య మహాస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందరి చంద్రమ స్వామివారి దేవస్థానం మారిసుపేట తెనాలి శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ దర్శనం చేసుకోవాలను. అట్లాగే ఈరోజు శ్రీ వాసవి సేవా సమితి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వార్షికంగా పూజ జరిపించుకుంటారు. వాళ్ళు కూడా కమిటీ సభ్యులందరూ వచ్చారు. వారికి కూడా మంత్రపుష్పము దర్శన భాగ్యం కల్పిస్తాము. శ్రీ శంకరాచార్య మహాసంస్థ అనేటువంటి శ్రీ బాలాసుందరి సమేత శ్రీ చంద్రమౌళి స్వామి దేవస్థానం మారిసుపేట నందు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా మొదలైనవి. అట్లాగే ఈరోజు 10వ రోజు అమ్మవారికి అలంకారం శ్రీ మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. అట్లాగే ఈరోజు సాయంత్రం శ్రీ కూచిపూడి నృత్యాలయం రామకృష్ణ సుబ్రహ్మణ్యం చేత భరతనాట్య కార్యక్రమం ఉంటుంది. అట్లాగే రేపు ఉదయం అమ్మవారికి దసరా పండుగ, అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం కోసం మనం చేస్తున్నాము. రేపు ఉదయం అమ్మవారికి పుష్పశయ అలంకారంతో దసరోత్సవాలు సమాప్తమవుతాయి. అట్లాగే సాయంత్రం సెమీ పూజ మహోత్సవం కూడా 5 గంటలకి ప్రారంభమవుతుంది. దాని తదనంతరం పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా అన్ని కార్యక్రమాలని పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న నిరంతరం కార్యక్రమంలో భాగంగా అర్బన్ హెల్త్ సెంటర్ ఆవరణలో పర్యావరణ ప్రేమికుడు మేత్ర నాగరాజు మొక్కలు నాటారు. పట్టణానికి చెందిన మేత్ర నాగరాజు పర్యావరణ ఉద్యమకారుడు. ప్రభుత్వ స్థలాలు, ఖాళీ ప్రదేశాలు, ఆలయాల ఆవరణలో దీర్ఘకాలంగా మొక్కలు నాటుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం డీకే మారుతి శంకర్ సహకారంతో స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల అర్బన్ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీకి చెందిన ప్రముఖులు కటారి వాసుదేవ నాయుడు, ఎట్లపాటి స్వరూపరాణి, టి అనంతాచార్యులు, నట్టాబాలు, వై కామేశ్వరరావు, తాడిపోయిన సాయికృష్ణ, జి దేవరాజు, జి శ్రీకృష్ణ చైతన్య, అడప సంపత్ రాయుడు, డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. మోడీ గారు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనకు తెలుసు పర్యావరణం చాలా పొల్యూట్ అయిపోతున్నది. ఎందుకంటే పొద్దున పూట ఏమన్నా ఒక్కపోత, సాయంత్రం కాగానే కొండపోత,
అలాంటి పరిస్థితి వస్తున్నది. ఇది ప్రకృతి ఆ వరకు ఉన్నట్టుగా లేదు. ఇవాళ అన్ని వాయు కాలుష్యము, లేకపోతే నీటి కాలుష్యము, అన్ని సముద్రాలు కూడా చివరికి కాలుష్యం అయ్యేటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఢిల్లీలో అక్కడ ఉండలేము అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అక్కడ ప్రజానీకం. అటువంటి పరిస్థితుల్లో మొక్కలు నాటి అడవుల్ని కొట్టేస్తున్నారు. అడవుల్ని కొట్టేయడం ద్వారా చాలా కలుషితం అయిపోతుంది. మనకి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 దాకా జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్నమాట, మోడీ గారు ఇచ్చేశారు. సో అందులో భాగంగా వీరికి స్థానికంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు ఈ ప్రోగ్రాం గురించి మా దగ్గరికి అప్రోచ్ అవ్వగా ఓకే చేద్దామండి, ప్రజలకు కలిసి చేద్దామని మాకు సహాయ సహకారాలు అందించారు. అందులో భాగంగా రేపటితో చివరి రోజు అవుతుంది ఆ కార్యక్రమానికి. దానికి గాను వీరు మా హాస్పిటల్కి మొక్కలు డొనేషన్కి అనేటువంటిది వీరు ముందుకు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. గత 25 సంవత్సరాల నుంచి మన బీజేపీ ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉండే వ్యక్తి. మొదటి నుంచి ఇతనికి చెట్లు పర్యావరణం మీద మంచి అవగాహన ఉంది. మొదటి నుంచి ఏదైనా మనం ఎవరికి ఏం సహాయం చేస్తున్నాము, మనం ప్రజలకు ఏం ఉపయోగపడుతున్నాం అనే దాని మీద చాలా సార్లు ఆర్ఎస్ఎస్లో చర్చించారు. దీని గురించి 20 ఏళ్లకు మునిపే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా నేను గత 18 సంవత్సరాల నుంచి పర్యావరణంలో ఒక 10,000 చెట్లకు పైగా పెట్టాను. నాకంటూ ఒక టార్గెట్ ఉంది, ఒక 50,000 చెట్ల వరకు పెట్టాలని. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల కాడి నుంచి అందరూ పుట్టినరోజు సందర్భంగా ఒక చెట్టు నాటాలని. చిన్నపిల్లలు తల్లిదండ్రులను అడిగితే అమ్మా వర్షం ఎట్లా పడుతుంది అంటే దేవుడు కురిపిస్తాడు అని కాకుండా మనం చెట్లు పెడితేనే వర్షం పడుతుంది, పర్యావరణం ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాము అని ప్రతి ఒక్కళ్ళు తన పుట్టినరోజును కూడా ఒక్కొక్క చెట్టు పెట్టాలి. ప్రతి ఒక్కళ్ళకి 420 చెట్లు ఉండాల్సింది 20 చెట్లు కూడా లేవు. అందరూ కూడా ఒక్కొక్క చెట్టు పెట్టాలని. స్థానిక రామలింగేశ్వరపేట డిపో సెంటర్లో ధరణికోట మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా నవరాత్రి ఉత్సవాలలో బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు పరిస వెంకటేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు మంగళవారం విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్న మల్లికార్జునరావును అభినందించాల్సిన అవసరం ఉందని అన్నారు. దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. నిర్వాహకులు మల్లికార్జునరావు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా దసరా నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఉత్సవాల సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు అన్నదానం ప్రసాద వితరణ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ డిపో సెంటర్లో మళ్ళీ ధరణికోట మల్లికార్జునరావు ఆధ్వర్యంలో గత 9 రోజులుగా దుర్గా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉదయం సాయంత్రం మరి పూజలు నిర్వహిస్తూ స్వామివారి ప్రసాదాలని భక్తులకి సమర్పిస్తూ పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా 9 రోజులు జరుపుకొని మరి ఈరోజు మరి శ్రీ దుర్గాదేవి అలంకారంలో అలంకరించినటువంటి అమ్మవారిని దర్శించుకోవడం కూడా మరి నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలని గత 3 సంవత్సరాలుగా మరి మళ్ళీ ఏర్పాటు చేయటం అనేది చాలా చెప్పుకోదగ్గ. ఎందుకంటే ఇక్కడ ప్రాంతంలో మరి అత్యంత వెనుకబడిన వర్గం అయినప్పటికీ గొప్పగా చేసుకోవాలనే దృక్పథంతో, ఎందుకంటే అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద, దేశ ప్రజల మీద మరి పడి సుఖ సంతోషాలతో సుభిక్షంతో మన కుటుంబాలు మరి దేశం ఉండాలనే ఆలోచనతో మరి ఈ విగ్రహాన్ని ఇట్లా ఏర్పాటు చేసి మరి భక్తులని మనల్ని చూరగొనే విధంగా మరి మళ్ళీ చేస్తున్నాడంటే చాలా ముదాహం. అదేవిధంగా ఈ రేపు ఎల్లుండి 11వ రోజు తెనాలి డిపో సెంటర్లో ధరణికోట మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో, వాళ్ళ మిత్రబృందం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరముల నుండి
ఈ దసరా వేడుకలు జరపడం జరిగింది. ఈ దసరా వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మరి అన్నదాన కార్యక్రమాలు జరుపుకోవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ వేడుకలు, అమ్మవారి వేడుకలు విజయవంతంగా కొనసాగాలని ధనకోట మల్లికార్జునరావు గారి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన కోరుతున్నాను. హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో హార్వెస్ట్ ఇండియా సంస్థ అధినేత కత్తెర సురేష్ కుమార్ మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్ను జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవానికి శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర చేతుల మీదుగా బుధవారం బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజ్యం ప్రసాద్ మాట్లాడుతూ అనారోగ్య కారణాల వల్ల ప్రభుత్వ వైద్యశాలలో మృతి చెందిన పార్థివ దేహాలను వారి ఇళ్లకు చేర్చేందుకు హార్వెస్ట్ ఇండియా సంస్థ అధినేత కత్తెర సురేష్ కుమార్ అంబులెన్స్ ఏర్పాటు చేసి దాని నిర్వహణ బాధ్యతను కూడా తామే తీసుకోవడం అభినందనీయమని అన్నారు. పార్థివ దేహాలను తరలించడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని, అందుకోసం ఉచితంగా వారి ఇళ్లకు గౌరవంగా పార్థివ దేహాలను తరలించేందుకు అంబులెన్స్ బహూకరించడం మంచి పరిణామం అని అన్నారు. హార్వెస్ట్ ఇండియా ద్వారా కత్తెర సురేష్ కుమార్ గారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్ కుమార్, పట్టణ టీడీపీ అధ్యక్షులు మొహమ్మద్ కుద్దూస్, 30వ వార్డు కౌన్సిలర్ జైపాల్, పలువురు టీడీపీ నాయకులు, వైద్య సిబ్బంది, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి గతంలో ఎవరు కూడా చేయలేనటువంటి సహాయాన్ని హార్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి కృష్ణ గారి భర్త అయినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి అయినటువంటి కత్తెర సురేష్ గారు ఈ రోజున ఒక అంబులెన్స్ మార్చరీకి అటాచ్ చేస్తూ దాని మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా దాని మీద డ్రైవర్ కానీ, దానికి అయ్యే ఖర్చులు అన్నీ కూడా హార్వెస్ట్ ఇండియా సంస్థే దాన్ని బాధ్యతలు తీసుకుంటూ కేవలం డెడ్ బాడీస్ని ఇక్కడి నుంచి తరలించాలి అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చేది బిలో ద పావర్టీ లైన్, ఎవరైతే పేదరికంలో ఉన్న వ్యక్తులు వైద్య నిమిత్తం ఇక్కడికి వస్తారు, వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా వారి ఇంటికి ఆ యొక్క మృతదేహాన్ని, పార్థివ దేహాన్ని వారి ఇంటి వరకు గౌరవంగా సాగనంపే కార్యక్రమాన్ని ఈ రోజున ఈ సంస్థ ద్వారా వారు సారథ్యం వహించినందుకు దీన్ని యొక్క బాధ్యతల్ని ఈ వ్యాన్ను ఈ రోజున సూపరింటెండెంట్ గారికి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు హార్వెస్ట్ ఇండియా ఇన్ఛార్జ్ డాక్టర్ సురేష్ గారు, జడ్పీ చైర్పర్సన్ అయిన హెనీ క్రిస్టినా మేడం వారి సంస్థ తరఫున మన హాస్పిటల్కి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ అయినటువంటి ఆలపాటి రాజా గారి ద్వారా మన హాస్పిటల్కి అంబులెన్స్ బహూకరించారు. అది ఇంతవరకు మనకి హాస్పిటల్కి డెడ్ బాడీస్ని షిఫ్ట్ చేయడానికి అంబులెన్స్ ఒక వెహికల్ అనేది లేదు. వారు గమనించి ఏదైనా మెయిల్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని హాస్పిటల్కి ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్కి పూర్తిగా వారు ఫ్యూయల్ కానీ, డ్రైవర్ని కానీ అంతా వారే మెయింటైన్ చేస్తామని మాట ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి, వైద్య సిబ్బందికి, జడ్పీ చైర్మన్ గారికి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు. ఈ యొక్క మార్చురీ వ్యాన్ ద్వారా బీద, బలహీన, దళిత, పేద కుటుంబాలు ఎవరైతే కనీసం హాస్పిటల్ నుంచి తన సొంత ఇంటికి డెడ్ బాడీని తీసుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నారో వారికి మేలు కలిగే విధంగా ఈ యొక్క వాహనం ఉపయోగపడాలని, రాబోయే రోజుల్లో వీలైనంత వరకు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక్కొక్క
వ్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన హార్వెస్ట్ ఇండియాకు ఉంది. అది కూడా తప్పకుండా మేము ఆలోచిస్తున్నాము. దాన్ని ఇవ్వడానికి కూడా మేము ముందుకు వస్తాము. ఈ యొక్క వాహనం ద్వారా ఎంతోమందికి మేలు జరగాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ యొక్క వైద్య బృందానికి మరొకసారి అభినందనలు తెలుపుతూ తెనాలి రామలింగేశ్వరపేటలోని దేవీ చౌక్లో వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి 94వ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో 94వ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు బాల పూజ జరుగుతుందని, మధ్యాహ్నం 1 గంటకి శ్రీ చక్రార్చన, 7 గంటలకి తీర్థ ప్రసాద వినియోగం ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని అన్నారు. శ్రీ దుర్గామాత సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరిప్రసాద్ తెలిపారు. మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో స్థానిక భక్తుల సహకారంతో బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు, భక్తులు, ఉమామహేశ్వరి, విశాలాక్షి, సుజాత తదితరులు ఏర్పాటు చేసిన బొమ్మలకు అందరినీ అలరించింది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, ఆధ్యాత్మికతను చాటే విధంగా వివిధ రకాల బొమ్మలతో ఏర్పాటు చేసిన ఈ బొమ్మల కొలువు అందరినీ అలరించింది. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజలు పాల్గొనేందుకు వచ్చిన భక్తులు పూజల అనంతరం బొమ్మల కొలువు తిలకించారు. ఈ సందర్భంగా ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ నేటి తరానికి ఆధ్యాత్మికతను, సంస్కృతిని తెలియజేసే విధంగా స్థానిక భక్తుల సహకారంతో ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బొమ్మల కొలువు ఏర్పాటుకు సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తులందరూ ఈ బొమ్మల కొలువు తిలకించి భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని నెమరు వేసుకోవాలని ఆయన కోరారు. దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు దసరా మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున రేపు బొమ్మల కొలువు ఆధ్యాత్మికంలో భాగమైనటువంటి బొమ్మల కొలువును ఏర్పాటు చేయటం అయినది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న మా అర్చక స్వామివారు, స్థానికంగా ఉన్న ఉమామహేశ్వర గారు, విశాలాక్షి గారు, సుజాత గారు తదితరులు ఈ కొలువును ఏర్పాటు చేసి ఉన్నారు. దీనిలో భాగంగా నేటి తరంకి తెలివినటువంటి ఈ కొలువుని అందరూ సందర్శించవలసిందిగా కోరుచున్నాం. శివాలయంలో మా ఈవో గారు కొత్తవి అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈసారి బొమ్మల కొలువులు పెట్టాలని చెప్పి పిల్లలకి మన సంప్రదాయాలు, ఆచారాలు తెలియాలని దసరా పండుగలో మన బొమ్మల కొలువులు పెట్టాలని నిర్ణయించారు. వీరందరూ కలిసి బొమ్మల కొలువులు పెట్టడం జరిగింది. తెనాలి డివిజన్ విద్యుత్ కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అక్కల సత్యనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన వివి చిరంజీవి పదోన్నతి పొంది ఎస్ఈగా విజయవాడ వెళ్లారు. స్థానిక చెంచుపేటలోని తెనాలి డివిజన్ విద్యుత్ కార్యాలయంలో నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అక్కల సత్యనారాయణ పదవి బాధ్యతలు స్వీకరించారు. సిఆర్డీఎంఆర్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తూ బదిలీపై తెనాలి వచ్చారు. గతంలో ఆయన చేబ్రోలు ఏఈగా, మంగళగిరి, గుంటూరు డిఈగా పనిచేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి డివిజన్ పరిధిలో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం చూపుతారని వెల్లడించారు. అవసరమైన చోట్ల నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. సిబ్బందిని సమన్వయం చేసుకుని ముందుకు వెడతానని స్పష్టం చేశారు. డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు నిరంతరం మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణను తెనాలి డిఈ బోరుగడ్డ అశోక్ కుమార్, ఇతర సిబ్బంది పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. నమస్కారం, నా పేరు అక్కల సత్యనారాయణ. నేను సిఆర్డిఏ ఎంఆర్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అక్కడి నుంచి ఇప్పుడు తెనాలికి బదిలీపై రావడం జరిగింది. తెనాలి డివిజన్ పరిధిలో ముఖ్యంగా లో వోల్టేజ్ని ఎక్కడైతే ఉందో అక్కడ పూర్తిగా పరిష్కరించడానికి సత్వర చర్యలు తీసుకుంటాము. ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి ఏర్పాటు చేయటం కానివ్వండి, తర్వాత సబ్స్టేషన్లు ఎక్కడ అవసరమో గమనించి సబ్స్టేషన్లు, నూతన విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించటకు మరియు నెట్వర్క్ స్ట్రెంథనింగ్కు పూర్తిగా అందుబాటులో ఉండి సిబ్బందిని తదనుగుణంగా తయారు చేసి ప్రజలకు నిరంతరం సేవలు అందించేదానికి సర్వదా కృషి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం.
తెనాలి నందులపేటలోని వజ్రాలవారి వీధిలో గల శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు నందులపేటలోని శ్రీ షిరిడి సాయి పీఠం నిర్వాహకులు తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం గణపతి పూజ, మండపారాధన, అమ్మవారి విగ్రహ స్థాపన, కలశ స్థాపన, శ్రీ చక్ర స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, అమ్మవారికి అభిషేకాలు, లక్ష కుంకుమార్చన, విశేష అలంకరణలు, మహామంగళహారతి, మంత్రపుష్ప సహితంగా జరుగుతాయని వారు తెలియజేశారు. మంగళవారం సాయంత్రం దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి శ్రీ చండీ పారాయణం మరియు సౌందర్య లహరి పారాయణం జరుగుతుందని, 6:30 గంటలకు శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరరావు, శ్రీధర్ రెడ్డి, ప్రతాప్, యశోద, గీత, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహపీఠంలో మరి దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయి గురువు గారి చేతుల మీద ఉండగా అమ్మవారిని ఈరోజు విశేషంగా దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు ఈరోజు మనకి దుర్గాదేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారికి పూజాది కార్యక్రమాలు ఎంతో ఘనంగా భక్తుల చేత నిర్వహించడం జరిగింది. మరి సాయంత్రం అమ్మవారికి చండీ పారాయణ, సౌందర్య లహరి పారాయణ, అదేవిధంగా లక్ష కుంకుమార్చనాది కార్యక్రమాలన్నీ కూడా భక్తుల చేత నిర్వహించడం జరిగింది. కాబట్టి మరి గురువుగారి యొక్క ఆశీస్సులు భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి గురువుగారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు. మరి అదేవిధంగా రేపు మనకి విశేషంగా మహిషాసుర మర్దినీ దేవిగా అమ్మవారు మహర్నవమి సందర్భంగా అమ్మవారు మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనమిస్తారు. మరి అలాగే మరి ఎల్లుండు గురువారం నాడు విజయదశమి సందర్భంగా అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. కాబట్టి మరి ఆ కార్యక్రమం ప్రాతకాలంలో అమ్మవారికి పూజాది కార్యక్రమాలు, అదేవిధంగా మన యొక్క అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాల్లో ప్రధానంగా అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలు నిర్వహించబడును. అదేవిధంగా విశేషంగా ఆ రోజున బాబావారికి మహాసమాధి పూజా కార్యక్రమం కూడా గురుగారి చేతుల మీద ఉండగా నిర్వహించడం జరుగును. అదేవిధంగా ది తెనాలి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవమును బుధవారం స్థానిక అమరావతి కాలనీ చెంచుపేట సి బ్లాక్ వాటర్ ట్యాంక్ దగ్గర ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కె గోపాలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో పుట్టినరోజులు ఉన్న అసోసియేషన్ సభ్యులు పరుచూరి మల్లికార్జునరావు, శాఖమూరి మల్లికార్జునరావు, దేవభక్తుని సుబ్బారావు, యు సోమశివరావు, కావూరి జ్ఞానదేవ్ తదితరులను ఘనంగా సన్మానించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంరక్షణ మరియు సంక్షేమ చట్టాన్ని మరియు 2011లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వృద్ధుల సంక్షేమ నియమావళి విపులంగా వివరించారు. అనంతరం పట్టణంలో సీనియర్ సిటిజన్స్ కొరకు డే కేర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించడం జరిగింది. సమావేశానికి సంఘ ప్రెసిడెంట్ గుమ్మడి నారాయణరావు అధ్యక్షత వహించగా కావూరి నాగేశ్వరరావు, కార్యదర్శి రామబాబు, వైస్ ప్రెసిడెంట్ భుజంగరావు, మల్లికార్జునరావు కార్యక్రమాన్ని నిర్వహించారు. గుమ్మడి నారాయణరావు, కె నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం అనగా వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం తెనాలి చెంచుపేటలోని అమరావతి కాలనీలో ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెనాలి తహసీల్దార్ శ్రీ గోపాలకృష్ణ గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో వచ్చినటువంటి వయోవృద్ధులందరినీ, సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా మేము చిరు సన్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఎవరికైతే బర్త్డే ఉన్నదో వారికి కూడా స్పెషల్గా సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరికో సహాయం చేయడానికి, ఎవరి కోసం తోడుగానో వస్తారు, వ్యాపకం కోసం. వారిని చీపోనో, కసులుకోనో, ఇసులుకోనో, బయట వెయిట్ చేయించు, ఇవన్నీ నాన్ సెన్స్ కదా. అది అసలు నా దగ్గర జీరో, ఆ పర్సంటేజే లేదు. మనం కూర్చోబెట్టడం, మా మెసేజ్ చేసుకోవడం, వాళ్ళు చెప్పేది వినడం, వాళ్ళకి తగిన సలహా ఇవ్వడం, లేదా ఇంకెవరికైనా నాకు సంబంధం లేని మ్యాటర్ అయితే ఎవరికైనా ఏదైనా అదర్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలనుకుంటే మాట్లాడటం, మనం కోఆర్డినేట్ చేయడం, కావాలంటే మనం విఆర్ఓ దగ్గర నుంచి పంపించి అది క్లియర్ చేయడం. అది నేను వృత్తి కంటే కూడా వ్యక్తిగా బాధ్యతగా భావిస్తున్నాను. ఇక సొసైటీలో చూస్తే మీరు ఎన్ని పేపర్లో చూస్తుంటారో, మీకు ఎన్ని కనిపించినాయో నాకు తెలియదు, కానీ జనాలు వచ్చిన తర్వాత నేను మెనీ చూశాను. అసలు అక్కడెక్కడ పెద్ద వదిలేస్తారు. చూశారు కదా మీరు రోడ్డు మీద ఒక రోజు మన కొత్త వంతెన సెంటర్లో బస్ స్టాప్ చూసారు, 13 రోజుల బస్ స్టాప్.
అక్కడ ఒక అత్తారిని వదిలేసి వెళ్ళిపోయారు. నైట్ టైం 8 o'clock నాకు న్యూస్ వచ్చింది. అలాగా వాళ్ళు చెప్పే పరిస్థితుల్లో లేదు, కండిషన్ బ్యాడ్. హెల్పింగ్ సోల్జర్స్ అనేవాడు ఎవరు హెల్ప్ చేస్తే గుంటూరులో ఆశ్రమం తెనాలిలోని శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం శ్రీ మహిషాసురమర్దిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు తొలి రోజు నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో దసరా నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. 32 సంవత్సరాలుగా శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కాగా ఆలయం వద్ద ప్రతిరోజు నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల ఆలయాలలో వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలలో మంగళవారం సాయంత్రం మాజీ శాసనసభ్యులు శివకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మారేసుపేటలోని శివాలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఆయనకు ఆలయ నిర్వాహకులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శివాజీ చౌక్లో గల కాళీమాత దేవాలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య గురువు వెంకటలక్ష్మి శిష్య బృందం చేసిన కూచిపూడి భరతనాట్య నృత్యాలను తిలకించారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. అనంతరం నృత్య గురువు వెంకటలక్ష్మిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, గుమ్మడి రమేష్, ఆవుల కోటయ్య, గ్రంథిసేతు మాధవరావు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. శత్రువును ఈనాడు నీ మూలమున కలుగుంటే నా కడుపున పుట్టినందుకు తండ్రి రుణము తీర్చుకుంటే నాయన ఆకృతగి మాయావి ఉపసంహరించి శాంతించు స్వామి. ప్రహ్లాద, శ్రీహరి నీకై అవతరించిన వాడు నీ విన్నపమునే మన్నించగలడు. వరద ఉధృతి వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని మాజీ మంత్రి శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మండలంలో వరద నీటి వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పలువురు నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పంట పొలాలపై వరద ప్రభావాన్ని, స్థానికులను, రైతులను, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వరద ప్రవాహాన్ని అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ముందస్తు చర్యలు ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. అయ్యే ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వరద వల్ల ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వరద ముంపు వల్ల అరటి, పెసర, కంద, పసుపు, నిమ్మ వంటి పంటలు దెబ్బతినే అవకాశం ఉందని, వరద ఉధృతి తగ్గిన తరువాత ఉద్యాన శాఖ అధికారులు, సంబంధిత అధికారులు కలిసి పంట నష్టాన్ని అంచనా వేస్తారని అన్నారు. వరద వస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగ సాంపిరెడ్డి, గుదిబండి చిన్న వెంకటరెడ్డి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు
పరిస్థితుల్ని సమీక్షిస్తూ కూటమి నాయకత్వంలో ఉన్న అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా ఎక్కడ కూడా చిన్న నష్టం కూడా జరగకూడదనే నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్ష చేసుకుంటూ ఈ ప్రమాద సంఘటనలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ లెవెల్ 1, లెవెల్ 2 ప్రమాదాలను కూడా హెచ్చరిస్తూ వాటర్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు కింద ఎవరైతే జీవనం కొనసాగిస్తున్నారో వారందరికీ కూడా ఆ గ్రామాలకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ తీసుకున్నటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా వెళ్తూ ఉంది. ఇదే పరిస్థితి ఈ రకంగా కొనసాగితే రేపటికి తగ్గుముఖం పడితే అందరికి కూడా ఎలాంటి నష్టం సంభవించకుండా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడున్న వాణిజ్య పంటలు పసుపు, కంద, అదేవిధంగా కొంత మినుము, కొంతమేరకు అరటి, ఇవన్నీ కూడా ఏదైతే ఈ నీళ్లు వచ్చి బయటికి వెళ్లకుండా 4-5 రోజులు ఉంటే ముఖ్యంగా మినుము దెబ్బతింటుంది, అదేవిధంగా కంద దెబ్బతింటుంది. నిమ్మలు, అరట్లు కొద్దిగా ఆగుతాయి, కానీ ఇదే విధంగా కొనసాగితే ఈ నీరు బయటకు వెళ్ళిపోతే అవి కూడా ఒక నెల తర్వాత పచ్చమొహం వేసి ఎండిపోవటానికి ఆస్కారం ఏర్పడింది. అందుకనే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓలు, ఎండిఓలు కానీ, ఇరిగేషన్కి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈ ఎన్యూమరేషను జరిపి ఎప్పటికప్పుడు ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా సంబంధిత అధికారులకి, పై అధికారులకి ఇక్కడున్న సమాచారాన్ని తెలియజేయవలసిందిగా అధికారులందరినీ కోరటం జరుగుతూ ఉంది. అదేవిధంగా కళల కాణాచి తెనాలి అభ్యుదయ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నాటక మహోత్సవం మంగళవారం కూడా కొనసాగింది. మోహిని, భస్మాసుర, జగదేక సుందరి, సామ పద్య నాటకాలు అంతా మంచివారే, కానీ క్రతువు వంటి సాంఘిక నాటకాలు ప్రేక్షకులను అలరించాయి. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న నాటక మహోత్సవాలలో ఉదయం అక్కినేని సాంస్కృతిక సమాజం విజయనగరం వారు ప్రదర్శించిన మోహిని భస్మాసుర పద్య నాటకం, మధ్యాహ్నం కర్నూలు టీజీవీ కళాక్షేత్రం వారు ప్రదర్శించిన జగదేక సుందరి సామ పద్య నాటకం పౌరాణిక నాటక ప్రియులను ఉర్రూతలూగించారు. సాయంత్రం ఎడ్లపాడు మానవతా వారి అంతా మంచివారే, కానీ విజయవాడ అభ్యుదయ ఆర్ట్స్వారి క్రతువు సాంఘిక నాటకాలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. ఈ నాటక మహోత్సవాలలో కళాభిమానులు, నాటక ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. కళలకు, కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉన్న తెనాలి ప్రాంతంలో జరిగిన నాటక మహోత్సవాలు తెనాలి ఖ్యాతిని మరొకసారి చాటి చెప్పినట్లు నిర్వాహకులు తెలిపారు. అంకుల్, డాడీకి బీపీ వస్తుందని మీరు అస్సలు బెంగ పెట్టుకోకండి. బీపీ అనే దరిదాపులకే రాదు. ఎందుకంటే ఆయన ఏ విషయం నేను కడుపులో దాచుకోరు. కొండ బద్దలు కొట్టుకో బయటికి ఇట్టే కక్కేస్తారు. నాన్న కోపం నాటాకు మందు లాంటిది, చెప్పున చల్లారిపోతుంది. పెద్ద టచ్ చేస్తుంటే ఇక్కడ క్లియర్ అయిపోతుంటుంది. అయితే ఎందుకు తిప్పుతావు? అయితే అదే ఫ్రేమ్ మారింది. చెప్పు చెప్పు
సత్యము సుమతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల నియామక కార్యక్రమం పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. శాసనమండలి సభ్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు నియామకాలు చేపడుతున్నట్లు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ తెలిపారు. తెలుగు యువత అధ్యక్షుడిగా కోగంటి రోహిత్, తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నిమ్మకాయల రమ్య, అంగన్వాడీ విభాగ అధ్యక్షులుగా కొండా రమాదేవి, తెలుగు రైతు అధ్యక్షులుగా ఈదర పూర్ణచంద్, అధ్యక్షులుగా బండికళ్ల ప్రసాద్, ఎస్టీ సెల్ అధ్యక్షులుగా రమవత్ రాజా నాయక్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు రవీంద్రబాబు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షునిగా పుట్టి అన్వేష్, బీసీ సెల్ అధ్యక్షులుగా గిరి గణేష్, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా కొప్పారావూరి హరికిషోర్, ప్రతిభావంతుల విభాగం అధ్యక్షులుగా కనపాల రమేష్, లీగల్ సెల్ అధ్యక్షులుగా ఇందుపల్లి రాజారాం, మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహిద్దీన్, టీఎన్టీయూసీ అధ్యక్షునిగా తాడిపోయిన ప్రసాద్, వీరితో పాటు ప్రధాన కార్యదర్శి నియామకాలు కూడా జరిపినట్లు కుద్దూస్ తెలిపారు. సందర్భంగా కుద్దూస్ మాట్లాడుతూ నూతన కమిటీలో నియమించబడిన వారు ప్రభుత్వ కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీలో క్రమశిక్షణతో మెలగాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటించే వ్యక్తులందరూ కూడా 2 సంవత్సరాల కాలం పాటు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిష్ట కోసం ఏదైతే పార్టీ సిద్ధాంతాలకి అనుగుణంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఈ పార్టీ అనుబంధ విభాగాలందరూ కూడా ఒకరికొకరు సమన్వయపరుచుకుంటూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ముందుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నిన్నటి వరకు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మాజీ కౌన్సిలర్, మాజీ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ తాడిపోయిన హరిప్రసాద్ గారిని టీఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. వారికి పార్టీ తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అందరిలో తనలో నాకుగా ఉంటూ పార్టీని నడిపిన విధానం మనందరికీ కూడా తెలుసు. అదే సమయస్ఫూర్తితో కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తన భుజస్కంధాల మీద పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు ఆలపాటి రాజప్రసాద్ గారి సూచనలతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పదవి అనేది అలంకారం కాదు, ఇదొక బాధ్యత. ఈ పార్టీ 43 సంవత్సరాల నుంచి 44వ సంవత్సరంలో అడిగిడింది. ఎంతోమంది కార్యకర్తల భుజస్కంధాలపై దేదీప్యమానంగా వెలుగొందుతున్న తెలుగుదేశం పార్టీకి ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో పెద్దలు చెప్పిన మార్గాన్ని ఎక్కడ వీడకుండా ఏదైతే పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో క్రమశిక్షణగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నాం. ఈ పార్టీని మీరందరూ కూడా ఎవరైతే ఈరోజు అధ్యక్ష కార్యదర్శులుగా ప్రకటించామో అదేవిధంగా కమిటీ వీరందరూ కూడా సమన్వయంతో ఈ పార్టీ కార్యక్రమాలు ముందు తీసుకుని, మరి ముఖ్యంగా ఆలపాటి రాజప్రసాద్ గారు మీ అందరి మీద పెట్టినటువంటి యొక్క నమ్మకాన్ని ఎవరు కూడా తప్పు చేసి ఒమ్ము చేయకుండా ప్రజల యొక్క మన్నలు పొందే విధంగా, పార్టీ పెద్దల మన్నలు పొందే విధంగా మీరందరూ పనిచేయాలని, ఆ విధంగా భగవంతుడు మా శక్తి మీకు ఇవ్వాలని చెప్పేసి మరొకసారి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అనేక తెలుగుదేశం పార్టీ పెద్దలు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అందరి తరఫున, రాజాగారి తరఫున ఈరోజు కమిటీ ఎవరైతే బాధ్యతలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. గాంధీ ఆశ్రమం ద్వారా సేవలు అందించడానికి సహకరించిన వివిధ వర్గాల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు గాంధీ ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి బుధవారం తెలిపారు. ధర్మదాతలు, ధర్మకర్తలు, వారితో పాటు తెనాలి శాసనసభ్యులు, మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తదితరులతో పాటు ప్రజలందరికీ 156వ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న డాక్టర్ రవివర్మ కృష్ణదేవి గారు తండ్రి హరీష్ గారు, వీరు అమెరికాలో ఉంటారు. వీరు నిత్యావసర సరుకులు అందజేశారు. అదేవిధంగా తుమ్మల రామగోపాల్ గారు కూచిపూడి,
తండ్రి తుమ్మల భుజంగరావు గారు, తల్లి సంధ్యారాణి గారు, వారు కూడా ఈ ఆశ్రమంకి ఈ రోజున భోజనం నిమిత్తం 2500 రూపాయలు విరాళం చేశారు. వారికి ధన్యవాదములు. తుమ్మల రామ్గోపాల్ గారు కూచిపూడి, వీరి తండ్రి తుమ్మల భుజంగరావు గారు, తల్లి సంధ్యారాణి గారు రామ్గోపాల్ బర్త్డే సందర్భంగా ఆశ్రమాసుల భోజనం నిమిత్తం 2500 రూపాయలు విరాళం చేశారు. రామ్గోపాల్ గారికి ఆశ్రమ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రతిరోజు కూడా ఇక్కడ ఏదో కార్యక్రమం దాతలు తమ వంతు సహాయం చేస్తున్నారు. వారందరూ కూడా ఇక్కడి నుంచి వారికి ఆశీస్సులు నిత్యం పంపటం జరుగుతుంది. ఇది ఒక ఆత్మవిశ్వాసంతో చేసే ప్రక్రియ. వస్తు రూపంలో కనపడదు. ఆశీస్సులు మాత్రం గాంధీ గారు, కస్తూర్బా గాంధీ గారికి ఆశీస్సులు ఎల్లవేళ వాళ్ళందరూ కలగాలని ప్రార్థిస్తున్నాను. గాంధీ ఆశ్రమానికి కొలిపేర గ్రామం తరపున అన్నదానానికి ఇచ్చాము. 2000 ఇచ్చాము. డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ కమ్యూనిటీ హెల్త్ ప్రాజెక్ట్ ను బుధవారం చిన్నరావూరులో ప్రారంభించారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి హెల్త్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ డాక్టర్ శారద మహిళా ఆరోగ్య సమస్యలకు పరిష్కారానికి ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నట్లు, ముఖ్యంగా మహిళలకు క్యాన్సర్ సోకకుండా ముందస్తు పరిషత్ నిర్వహించడం వంటి ఎన్నో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ శారద సర్వీస్ సొసైటీ ద్వారా సమాజ సేవ చేయడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు డాక్టర్ శారద మాట్లాడుతూ మహిళా ఆరోగ్యం కోసం మాస్టర్ హెల్త్ చెకప్ చేసి మందులు పంపిణీ చేస్తున్నట్లు, వ్యాధి రహిత మహిళా సమాజాన్ని తయారు చేసే దిశగా శారద సొసైటీ అడుగులు వేస్తున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఏదైతే ఈ కార్యక్రమం చేసి సమాజానికి నువ్వు చదువుకున్న చదువుకి మేము నీకు ఇచ్చిన మానవతా విలువలకి తీసుకున్నావో దాన్ని మాత్రం నీ ఆఖరి బొట్టు దాకా ఆపద్దాన్ని ఒక్క కోరిక అడిగిందమ్మ. దానికి ఆవిడకున్న మామూలుగా బంగారం అట్లా ఇస్తారు కదండి, ఆ పొలం మీద 2 ఎకరాలు అట్లా ఉంటే అది కూడా అమ్మేసి దీనికే వాడేసుకో, ఈ ఇల్లు కూడా కావాలంటే అన్నయ్య నేను మా తమ్ముడు ఉన్నాడు, తను కొంచెం ఇంకా వేరే తనకి ప్రాబ్లం ఉంది హెల్త్ పరంగా, ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నా మా అన్నయ్య నేనే తీసుకోవాలి, అన్నయ్య నువ్వు కూర్చుని ఇది చేయాలంటే చెయ్యండి అని అంటే, అమ్మ నాన్న మేము పుట్టి పెరిగి ఇక్కడంతా తిరిగిన ఇల్లంతా మన తెనాలి మహిళల కోసం ఒక వేదికగా నేను దీన్ని ఇవ్వదలుచుకున్నానండి. అందుకని చిన్న మార్పులు చేశాను మీ అందరికీ. ఇప్పుడు ఈ ఇల్లు మన అందరి ఇల్లు. ఆ సముద్రం ఏంటంటే ఈ ప్రపంచం, ఈ మెడికల్ ప్రపంచం. ఆ సముద్రంలో మునిగిపోయింది ఎవరు అనుకుంటున్నారు? ఒక్క మన డాక్టర్ గారు తప్ప మిగతా అందరూ డబ్బులు ఆశించి వృత్తిని దాని వ్యాపారంగా మార్చిన వాళ్ళందరూ సర్వైవ్ అయ్యారు కదా. ఒక డాక్టర్ గారు బ్రతుకుతున్నారు కదా ఈ సొసైటీలో, చిన్న పని అది ఇది చేసి. ఇప్పుడు వరకు ఏమీ లేదు కదా, ఆశ లేదు. పాపం చేద్దామనే తాపత్రయం ఉంది, కానీ దీన్ని గవర్నమెంట్ కనెక్ట్ చేయాలనే తాపత్రయం ఉంది బాగా. ఎందుకంటే వాళ్ళని అక్కడికి చేరిస్తే ఇంకా బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది మొత్తం కంప్లీట్గా అవుతుంది అనే తాపత్రయం ఉంది. ఆ తాపత్రయం కూడా ఒక 3-4 నెలల క్రితం సక్సెస్ కాలా. చాలా సందర్భాల్లో మేడం ఎంతమందిని కలిశారు నాకు తెలుసు, మెయిల్స్ పెడతా ఉంటారు. నేను కూడా ఇచ్చిన రిపోర్ట్లు తీసుకొని కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ రాశాను. ఇవన్నీ ఎందుకంటే ఇంత తాపత్రయ పడతా ఉన్నా కానీ ఆ హోప్ లేని పరిస్థితుల్లో మరి ఈరోజు గవర్నమెంట్ ఒక డాక్టర్ని నమ్మి మరి ఒక ఏరియాను అప్పచెప్పి ఒక టార్గెట్ ఇచ్చి ఇది మీరు కంప్లీట్ చేస్తే అంటే ఖచ్చితంగా ఇది కంప్లీట్ కావాలి. ఈ కంప్లీట్ కావాలి అంటే పురా శ్రీని గారు లాంటి వాళ్ళు డెడికేషన్ ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి సొసైటీలో వాళ్ళందరినీ మొబలైజ్ చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చి ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఎన్ని ఎవరండి బయటికి వెళ్ళండి ఏదో కొంచెం వాళ్ళ సేవ చేయడం అలా చేస్తుంటారు. కానీ వెతికి ఎక్కడున్నారు మీరు, మీ ఆరోగ్యం ముందు కాపాడుకోండి. మీకు డబ్బు ఉందా లేదా అనేది అనుకోకుండా, మాకేమీ లేదని ధైర్యంగా ఉండకుండా, ఆ జబ్బు అనేటువంటిది ఎక్కడి నుంచో రాదు, అనుకోకుండా రావచ్చు, కనిపించకుండా ఉండొచ్చు. మన కంటికి కనిపించినటువంటి ఎక్కడో ఉంటుంది, అది టెస్ట్ చేస్తే కానీ బయటపడినటువంటి జబ్బులు ఉంటాయి. వాటిలో క్యాన్సర్ ఒకటే అని చెప్పాలి. వారు ఎంతో ఇది నాలుగు నుంచి సంవత్సరాల తరబడి ఒక రీసెర్చ్ చేసినట్టుగా ఇందాక తహసీల్దార్ గారు చెప్పినట్టుగా కృషి చేసి ఎంతోమందికి వైద్యాన్ని అందించారు, ఎంతోమంది బతికించారు. నిజంగా ఒక ప్రాణదాత ఆవిడ. నిజంగా ఒక చిన్న నాకైతే వాళ్ళ మదర్ విషయంలో ఇంటగలిసి నచ్చగలవు. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు పోయారు సిద్ధరామయ్య గారు, వాళ్ళ అమ్మగారిని బెడ్ మీద ఉన్నప్పుడు ఆమె కోరిక ఏంటి అన్నప్పుడు ఆమె సహకరించారు. వాళ్ళ అమ్మని చూసుకుంటూ
అందరూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం, సంఘసేవ కార్యక్రమాలు చేయడం. అయితే ఆమె చివరి కోరిక ఏంటి అంటే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం వయోవృద్ధుల దినోత్సవాన్ని బుధవారం స్థానిక కవిరాజ పార్కులో ఘనంగా నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఏఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన వృద్ధులను వారి కుమారులు ఎవరైనా ఇబ్బందులు పెట్టినట్లు తమ దృష్టికి తీసుకువస్తే వారికి తగిన న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. అటువంటి వారు తమ పిల్లలకు రాసి ఇచ్చిన ఆస్తిని వెనుకకు తీసుకునే అవకాశం ఉందని, అవసరమైతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. 85 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసు పూర్తి చేసిన సభ్యులను ఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ ఘనంగా సన్మానించి సీనియర్ సిటిజన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదం, పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులు కోటిరెడ్డి, ఈశ్వర రామారావు, చలమయ్య, కె రామకృష్ణ, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన తెనాలిలో మొవ్వా సత్యనారాయణ గారి అధ్యక్షతన ఇక్కడ అందరి సభ్యులకి సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇందులో మరి సహస్రపూర్ణ చంద్ర దర్శనం చేసుకున్నాం. అంటే సుమారు 83 సంవత్సరాల పూర్ణ చంద్రుడిని దర్శనం చేసుకున్నామని డాక్టర్ గారు సమాజ సేవ ఎంతో చేశారని విన్నాం. వారి గురించి గుత్తి సుబ్రహ్మణ్యం గారిని సన్మానించుకోవడం ప్రత్యేకంగా. అట్లాగే మరి 75 సంవత్సరాల నుండి 76వ సంవత్సరంలో అడుగెడుతున్న మరి సుమారు 5 సభ్యుల్ని కూడా ఇక్కడ సన్మానించుకున్నాం. వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను 83 సంవత్సరాల దాకా చేసిన ప్రతినిధి. మా ఆరోగ్యం ఇప్పటివరకు కూడా బాగానే ఉందని నేను అనుకుంటా ఉన్నాను. వారి ఆధ్వర్యంలో మొవ్వా సత్యనారాయణ గారు మన ప్రీతమ ఎంఆర్ఓ గారిని పిలిచి, గోపాలకృష్ణ గారిని పిలిచి 70 సంవత్సరాలు పైబడిన పెద్దవాళ్ళందరికీ సన్మానించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. వ్యక్తిగతంగా నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మొవ్వా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ప్రత్యేకంగా డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గారు ఆయన తెనాలికి ఎంతో సేవలు చేశారు. మేము చిన్నప్పటి నుంచి ఆయన పేరు వింటూ పెరిగిన వాళ్ళం. మేము ఈరోజు ఆయనతో కలిసి ఒక సన్మాన సభలో స్టేజ్ మీద కూర్చోవడం అనేది నేను వ్యక్తిగతంగా అదృష్టంగా భావిస్తూ, ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మొవ్వా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉన్న టీం అందరికీ కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో కన్నుల పండుగగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. శ్రీ దుర్గాష్టమి సందర్భంగా బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి భక్తులకు దర్శనమిచ్చారు. విశేషంగా పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్న భక్తజన. తెనాలి నియోజకవర్గంలో పలు చోట్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేశారు ఎమ్మెల్సీ ఆలపాటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.